నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. కడప ఈ పేరు ఏపీలో తెలియని వారు ఉండరు. ఇక్కడ గెలుపు జెండా ఎగురవేయాలని, వైఎస్ ఫ్యామిలీ విజయం పరంపరకు చెక్ పెట్టాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అది ఎవరి వల్ల కాలేదు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఇలా సొంత జిల్లాలో ప్రత్యర్థుల ఉనికి లేకుండా చేసింది ఆ పార్టీ. అయితే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అదే పట్టును జిల్లాలో నిలుపుకుంటుందా? సీఎం చెల్లెలే కాంగ్రెస్ నుంచి కయ్యానికి కాలు దూవుతున్నారు. చంద్రబాబు ఆ అగ్గికి ఇంకా ఎగదొస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఫ్యాన్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉంది? మళ్ళీ 5 ఏళ్ల కిందటి సీన్ రిపీట్ అవుతుందా? ఎక్కడైనా బ్రేకులు పడతాయా? కడప గడపలో గెలుపు గుర్రాలేవి? కడప జిల్లా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పులివెందలే. దేశాన్నేలిన వాళ్లకే గుండెలదిరిలా చేసిన పులివెందల, పౌరుషాలకు పురిటిగడ్డ, వైఎస్ కుటుంబానికి పులివెందల ఉక్కుకోట. పులివెందల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 2009లో మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైఎస్ విజయమ్మ గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ రాజీనామా చేయడంతో మరోసారి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి విజయమ్మ 81,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత వైసీపీ నుంచి జగన్ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి బరిలో నిలబడుతూ వస్తున్నారు. గత 2 ఎన్నికల్లో జగన్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం జగన్ కు పోటీగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ఎన్నికల బరిలో నిలిపింది టీడీపీ. గతంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి సీటు ఆశించి రాకపోవడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సతీష్ రెడ్డి కూడా వైసీపీలో చేరడంతో కనీసం టీడీపీకి డిపాజిట్ అయినా వస్తుందా లేదా అని అనుకుంటున్నారు టీడీపీ క్యాడర్. ఇక బద్వేల్ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ ఈ సీటును కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి గుంతోటి వెంకట సుబ్బయ్య 2019లో గెలిచారు. 2021లో అనారోగ్యం దృష్ట్యా ఆయన మరణించారు. అనంతరం ఆ సీటును ఆయన సతీమణి దాసరి సుధకు 2021 ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వగా ఆమె 90,000 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీకి బద్వేల్ సీటును కేటాయించారు. అయితే ఇక్కడ గతంలో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొజ్జా రోషన్న బీజేపీలో చేరిపోయారు. దీంతో బీజేపీ అధిష్టానం గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పంతాల సురేష్ ను కాదని టీడీపీ నుంచి వచ్చిన బొజ్జా రోషన్నను బరిలో నిలిపింది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న దాసరి సుధను ఎన్నుకుంటారో లేదా టీడీపీ నుంచి రాత్రికి రాత్రి బీజేపీకి వచ్చిన బొజ్జా రోషన్నను గెలిపిస్తారో చూడాలి మరి. కడప జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ గత 2 ఎన్నికలు చూస్తే ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ గెలిచింది. ఇప్పుడు ఇరు పార్టీ అభ్యర్థులుగా గెలిచింది మాత్రం ఒక్కరే, ఆయనే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి. అయితే ఈసారి ఆయనకు టికెట్ దక్కలేదు. మేడాపై అనేక ఫిర్యాదులు రావడంతో ఈసారి వైసీపీ అభ్యర్థిగా ఆకే పార్టీ అమర్నాథ్ ను ఎన్నికల బరిలో నిలిపారు. ఈయన గతంలో కాంగ్రెస్ తరపున 2009లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరడంతో ఉప ఎన్నిక రావడంతో అప్పుడు కూడా ఆయనే గెలిచారు. 2014లో అమర్నాథ్ రెడ్డి మల్లికార్జున రెడ్డిపై 11,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు సీఎం జగన్ అమర్నాథ్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక టీడీపీ నుంచి ఆ పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడిని కాదని సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీలో ఉన్నారు. కడప నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. గతంలో కడప అసెంబ్లీలో ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. 2004 నుంచి పూర్తిగా సీన్ మారిపోయింది. 2004, 2009లో అక్కడ నుంచి కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత కడప ఓటర్లు వైసీపీకి పట్టం కడుతూ వస్తున్నారు. గత 2 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా అంజద్ బాషా గెలిచారు. గత ఎన్నికల్లో 50,000కు పైగా మెజారిటీతో గెలిచిన అంజద్ బాషా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 4 అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డుకి ఎక్కారు. అలాగే టీడీపీ ఈసారి ఎలాగైనా కడపలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఇక్కడ డిప్యూటీ సీఎం అంజద్ బాషాను
ఢీకొట్టేందుకు కడప జిల్లాలో కీలకంగా ఉండే పొలిటికల్ బ్యూరో సభ్యులు రెడ్డప్పకారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డప్పకారి మాధవిరెడ్డిని బరిలో నిలిపారు. మరోసారి విజయం సాధించి అంజిత్ బాషా హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కోడూరు నియోజకవర్గంలో వైసీపీ బలం బాగా పెరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 5 సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థులను గెలిపించుకుంది. అయితే ప్రస్తుత వైసీపీ అభ్యర్థిగా ఉన్న కొరముట్ల శ్రీనివాసులకు మంచి పట్టుంది. ఆయన గత 3 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి గెలిచి ఇది వైసీపీ అడ్డా అని చాటుకోవాలని చూస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడ జనసేనకు సీటును కేటాయించారు. మొదటగా జనసేన అభ్యర్థిగా భాస్కర్ రావును ప్రకటించారు. ఆ తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలకు సీటును అరవ శ్రీధర్కు కేటాయించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. గతంలో కాంగ్రెస్ కు ఎంతో పట్టు ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు వైసీపీ సొంతమైంది. ఇక్కడ గత 3 ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఎంత ప్రయత్నించినా గడికోట అడ్డాలో అడుగు పెట్టలేకపోతోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నది ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డి. అలాగే టీడీపీ నుంచి రాంప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ వైసీపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ గత ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు 3వ ఎన్నికల బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం జగన్ కు కమలాపురం వైసీపీ అడ్డా అని చెప్పాలని చూస్తున్నారట. అలాగే టీడీపీ అభ్యర్థిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి గత 4 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు గెలుపు ముఖం చూడని నరసింహారెడ్డి కూడా విజయం కోసం కష్టపడుతున్నారు. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. జమ్మలమడుగు ఒకప్పుడు టీడీపీ కంచుకోట, ఇప్పుడు అది వైసీపీకి సెంటర్ అయింది. ఇక్కడ గతంలో టీడీపీ 5 సార్లు గెలిచింది. వైసీపీ ఏర్పడిన తర్వాత గత 2 ఎన్నికల్లో ఫ్యాన్ జెట్ స్పీడ్ లో తిరుగుతోంది. 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డికి మరోసారి టికెట్ దక్కింది. గతంలో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. దీంతో ఇక్కడ కూటమిలో భాగంగా బీజేపీకి సీటును కేటాయించారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యర్థులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీది హవా. ఇప్పుడు రాచమల్లు హ్యాట్రిక్ పై ఫోకస్ పెట్టారు. అలాగే టీడీపీ కూడా కడప జిల్లాలో తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ హయాంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజుల రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు. ఇక మైదుకూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రాజకీయాలు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. గత 2 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయన చాలా సున్నితమైన మనిషి కావడంతో అక్కడ రాజకీయాలు అంతే ప్రశాంతంగా ఉంటాయి. ఇక మరోపక్క టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. 2014లో టీడీపీ హయాంలో ఆయన టీడీపీ చైర్మన్ గా పనిచేశారు. కానీ ఆయన ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. ఈసారి ఎన్నికల్లో మైదుకూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. Please subscribe .news.